హలో గైస్, ఈరోజు నేనైతే ప్లాటోస్ క్లోజెట్ అనే స్టోర్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే యూజ్డ్ క్లాత్స్, షూస్ ఇంకా అన్ని ఫ్యాషన్ ఐటమ్స్ అమ్మొచ్చు, అలానే కొనొచ్చు కూడా. ప్రజెంట్ నేనైతే అమ్మడానికి వచ్చాను. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ లాంటిది ఉంటుంది. అందులో మన ఐడిది నెంబర్ లైక్ డిఎల్ నెంబర్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి ఎన్ని బ్యాగ్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి ఏంటి అని డీటెయిల్స్ ఇవ్వాలి. అప్పుడు వెయిటింగ్ టైం చూపించి మన నేమ్ మీద ఒక పేపర్ ప్రింట్ అయ్యిద్ది. ఆ పేపర్ తీసుకొని వాళ్ళకి ఇస్తే మన ఐడి చెక్ చేసి మనం అమ్మాలనుకున్న ఐటమ్స్ తీసుకుంటారు. నాకైతే 1 అవర్ వెయిట్ టైం ఇచ్చారు. ఈ గ్యాప్లో అసలు ఆ స్టోర్లో ఏం అమ్ముతున్నారు ఏంటి కథ అని మొత్తం చూసేసాను. మీరు కూడా చూసేయండి. మనం కావాలంటే అక్కడే వెయిట్ చేయొచ్చు, లేదనంటే వెళ్ళిపోవచ్చు. మన టైం అవ్వగానే మనకి టెక్స్ట్ మెసేజ్ వచ్చింది ప్లాటోస్ క్లోజెట్ నుంచి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నేమ్ చెప్తే మన బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఏవి వాళ్ళు తీసుకుంటారో ఏవి తీసుకోరో చెప్పి వాళ్ళు తీసుకోవాలి అనుకున్న వాటికి ఎంత ప్రైస్ ఇస్తామని చెప్పి చెప్తారు. నేను ఇచ్చిన వాటిల్లో 2 పేర్స్ షూస్, 1 ట్రాక్ ప్యాంటు, 1 టీ షర్ట్ తీసుకొని $17 ఇస్తామని చెప్పారు. నేను తెచ్చిన వాటిల్లో ఇండియా నుంచి తెచ్చుకున్న 2 షర్ట్స్, 1 టీ షర్టు, 1 ట్రాక్ ప్యాంట్ అయితే వాళ్ళు తీసుకోలేదు. నేను తెచ్చిన ప్రతి ఐటము నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవే. బట్ అందులో కొన్ని తీసుకున్నారు, కొన్ని తీసుకోలేదు. వాళ్ళ ఐటమ్స్ తీసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఐటమ్స్ మంచి కండిషన్లో ఉండాలి, అలానే మంచి బ్రాండ్స్ అయి ఉండాలి, అండ్ ఆల్సో లేటెస్ట్ ట్రెండ్లో ఉండాలి. రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటంటే అవుట్డేటెడ్ స్టైల్స్, మరకలు ఉండేవి, నాన్ పాపులర్ బ్రాండ్స్ ఇవన్నమాట. నేనైతే ఏదో ఒక సేల్స్లో బట్టలు కొంటూనే ఉన్నా కాబట్టి పాతవి వాడట్లేదు. సో వాటిని ఇలా అమ్మేశాను. కొన్ని డబ్బులు వచ్చాయి. వాళ్ళు రిటర్న్ ఇచ్చిన బట్టల్ని బయట కొన్ని డొనేషన్ బాక్సెస్ అని ఉంటాయి, అందులో క్లోత్స్, షూస్ డొనేట్ చేయొచ్చు, వాటిలో వేసేసాను. మీరు ప్రజెంట్ వీడియోలో చూడొచ్చు. వాళ్ళు కొనేవి కాకుండా అమ్మేవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను. మన వాళ్ళైతే అసలు ఇలాంటివి కొనరు, కానీ అమెరికన్స్ మాత్రం యూజ్డ్ కదా అని అలాంటివేం పట్టించుకోకుండా చాలా క్యాజువల్గా కొంటున్నారు. ఇక్కడే ఫిట్టింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కొనండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు కూడా యూఎస్ లో ఉండి యూజ్డ్ క్లాత్స్ ఏమైనా ఉంటే ఊరికే పడేయడం కంటే ఇలాంటి స్టోర్స్లో అమ్మితే కొంచెం మనీ అయితే రిటర్న్ వస్తాయి.